సినిమాలలోకి ఆర్టిస్టులుగా అడుగుపెట్టిన తర్వాత నిలదొక్కుకోవడానికి వాళ్లు పడ్డ కష్ట నష్టాల గురించి చెప్పుకొస్తూ ఉంటారు ఎందరో నటులు. ఆ విధంగా వాళ్లు సినిమా రంగంలో రాణిస్తున్నప్పుడు ఎదుర్కొన్న సమస్యల గురించి ఎన్నో విధాలుగా చెప్పుకొచ్చిన విషయాలు మనందరికీ తెలిసిందే. ఆ విషయానికి వస్తే ప్రతి ఆర్టిస్టు తమ జీవితంలో ఎదుర్కొన్న ఎదురుదెబ్బలను చెప్తూ ఆ రోజు అలా నిలదొక్కున్నాము కాబట్టే ఈ రోజు ఇలా ఉండగలిగాము అని చెప్పిన సంఘటనలు ఉన్నాయి. మరి ఇప్పుడు నేను చెప్పబోయేది అలాంటి ఓ విషయం గురించే. తన జీవితంలో ఎదుర్కొన్న ఆ సంఘటన గురించి చెప్పుకొస్తూ ఎమోషనల్ అయ్యారు ఈ స్టార్ నటుడు. మరి ఇంతకీ ఆయన ఎవరో కాదండి, రాజీవ్ కనకాల గారు. డైలీ టీవీ సీరియల్ ఆర్టిస్ట్ గా తన కెరియర్ ని ప్రారంభించి ఎన్నో సీరియల్స్ లోను, ఆ తర్వాత సినిమాల్లోనూ, ఇప్పుడు సపోర్టింగ్ ఆర్టిస్ట్ గా వయసుకు తగ్గ పాత్రలో నటిస్తున్నారు. రాజీవ్ కనకాల అంటే తన తగ్గదైన నటనతో ప్రేక్షకుల్ని అలరిస్తారు. నెగిటివ్ షేడ్ ఉన్న పాత్రలోనూ రాణిస్తారు. కన్నీరు పుట్టించే పాత్రలోనూ, కోపం తెప్పించే సపోర్టింగ్ ఆర్టిస్ట్ గా ఇప్పుడు విభిన్నమైన నటనతో అందరినీ అలరిస్తున్నారు. వయసుకు తగ్గ పాత్రలు చేస్తూ ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటుంటారు. అలాంటి రాజీవ్ కనకాల తన జీవితంలో ఎదురైన ఓ చేదు సంఘటన గురించి చెప్పుకొస్తూ కన్నీరు మున్నీరు అయ్యారు. అయితే మరి ఇలాంటి నేపథ్యంలో ఇప్పుడు రీసెంట్ గా తాను నటిస్తున్న ఓ సినిమాలోని విషయం గురించి మాట్లాడుతూ తన జీవితంలో ఎదుర్కొన్న ఓ చేదు సంఘటన గురించి చెప్పుకొచ్చారు. అదేంటయా అంటే, రాజీవ్ కనకాల గారు తెలుగులోనే కాకుండా మలయాళంలో కూడా నటించడం జరిగింది. మమ్ముట్టి నటించిన సూర్యపుత్రుడు అనే సినిమా. ఆ సినిమాలో మమ్ముట్టి, సుమన్తో పాటు రాజీవ్ కనకాలకి కూడా ఓ సీన్ ఉంటుందట. ఇక ఆ సీన్ నటించడానికి అప్పట్లో సినిమా షూటింగ్ చెన్నైలో జరిగింది. పుట్టి పెరిగింది చెన్నైలోనే అయినప్పటికీ ఈ రాజీవ్ కనకాల గారికి తమిళ్ రాదు. ఉంటున్నదేమో హైదరాబాద్. సినిమా షూటింగ్ జరిగేది చెన్నైలో అవ్వడంతో షూటింగ్ అన్నప్పుడల్లా వెళ్లడం, తీరా అక్కడికి వెళ్లిన తర్వాత షూటింగ్ క్యాన్సిల్ అయిందంటే మళ్లీ ఉసూరుమంటూ వెనక్కి రావడం, ఇలా దాదాపు 40 సార్లు ఆ ఒక్క సీన్ కోసం నటించడానికి వెళ్లారట. వెళ్లిన ప్రతిసారి క్యాన్సిల్ అనడం, తిరిగి వెనక్కి తిరిగి రావడం. అయితే అప్పట్లో ఇప్పటి మాదిరిగా ఇంత ఫెసిలిటీస్ లేకపోవడం, తాను వెళ్లేది ట్రైన్లో అవ్వడం, ట్రైన్లో వెళ్లాలంటే రిజర్వేషన్స్ కూడా ఉండకపోవడంతో రావడానికి చాలా ఇబ్బందులు పడ్డానని చెప్పుకొచ్చారు. అయితే ఒకానొక సందర్భంలో మళ్లీ తాను చెన్నై నుంచి హైదరాబాద్ కు తిరిగి రావడానికి ఇక చేసే పరిస్థితి లేక ట్రైన్లో జనరల్ బోగీలో ఎక్కినప్పుడు ఇక కూర్చోడానికి ప్లేస్ కూడా లేకపోవడంతో చివరికి బాత్రూమ్ దగ్గర కూర్చున్నాను అంటూ తన జీవితంలో పడ్డ కష్టాల గురించి చెప్పుకొచ్చారు. అలా ఓ నటుడిగా తాను ఎదగడానికి మామూలుగా రాలేదని, తన పెద్ద ఫిల్మీ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చినప్పటికీ తాను పడాల్సిన కష్టాలన్నీ పడ్డాను కాబట్టే ఈ రోజు ఇలా నటుడిగా నిలదొక్కుకోగలిగాను అంటున్నారు. మొత్తానికి ఆ రోజు తన జీవితంలో ఎదుర్కొన్న ఆ సంఘటన గురించి చెప్పుకొస్తూ కదిలిపోయారు. చేసేది లేక ఆ రోజు తాను ప్రయాణిస్తున్నప్పటికీ చివరికి ట్రైన్ బాత్రూంలోనే పడుకోవాల్సి వచ్చింది అంటూ రాజీవ్ కనకాల గారు ఎమోషనల్ అయ్యారు. లేటెస్ట్ గా వెలుగులోకి వచ్చిన ఈ విషయం వింటున్న అభిమానులందరినీ కూడా కన్నీరు పెట్టించేలా ఉంది. అవునండి, ఎంత పెద్ద ఆర్టిస్ట్ అయినప్పటికీ సినిమాల్లో నిలదొక్కుని రావడం అంటే వడ్డించిన విస్తరి కాదు. ఎవరు పడాల్సిన కష్టాలు వాళ్లు పడుతూనే ఉంటారు. మొత్తానికి సపోర్టింగ్ ఆర్టిస్ట్ గా మనల్ని అలరిస్తున్న రాజీవ్ కనకాల గురించి సంబంధించిన ఈ విషయం లేటెస్ట్ గా వెలుగులోకి వచ్చి అందరినీ ఆకట్టుకుంటోంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కడం మాత్రం మర్చిపోకండి.